ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. పక్కవారికి తెలియకుండా కొందరు కొన్ని మాటలు వారి గురించి చెప్పుకుంటారు. వారు లేని సమయంలో వారి గురించి అనేక మాటలు మాట్లాడుకుంటారు. ఎవరూ చూడట్లేదని దొంగతనం చేస్తాడు. ఇంట్లో ఎవరూ లేరని పురుషుడు స్త్రీతో, స్త్రీ పురుషుడితో వ్యభిచారం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అధికారులు బల్ల క్రింద చేపడతారు, ఎవరు చూడట్లేదు అని. ఎవరూ లేరని మనుషులు తమ అక్రమాలు కొనసాగిస్తూ ఉంటారు. కానీ మంచివాడినేమి చెడ్డవాడినేమి ప్రతి మనిషిని పరమందు ఉన్న దేవుడు చూస్తున్నాడు. తన కనుదృష్టితో అందరినీ పరిశీలిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి చిన్న పని, మాట్లాడే ప్రతి మాట దేవునికి తెలుస్తుంది. జాగ్రత్త. ముఖ్యంగా యవనస్తులు తల్లిదండ్రులకు తెలియకుండా పిచ్చి వేషాలు వేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. నీ పనికి తగిన ఫలాన్ని అనుభవిస్తావు. జాగ్రత్త. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయం నీలో ఉంటే నువ్వు ఏ తప్పు చేయడానికి ముందుకు రావు. తప్పును ఖండించడానికి ముందుకు వస్తావు. గుర్తుపెట్టుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.